హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఫస్ట్ వచ్చేసి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఈ స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఫేస్ షీట్ చూద్దామండి. పర్సనాలిటీ డెవలప్మెంట్. హియర్ 3 పిక్చర్స్ ఆర్ సీన్. 3 పిక్చర్స్ని చూస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి సుధా చంద్రన్, సెకండ్ వన్ స్టీఫెన్ హాకింగ్, నెక్స్ట్ హెలెన్ కెల్లర్. ఈ 3 పర్సన్స్ డిజబిలిటీ పర్సన్స్ అనమాట. వీళ్ళు ఫేమస్ పర్సన్స్. వీళ్ళ గురించి మనం ఆల్రెడీ విన్నాము. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఇక్కడ వాట్ క్వాలిటీస్ హ్యావ్ మేడ్ దీస్ పర్సన్స్ గ్రేట్, అంటే వీళ్ళు గ్రేట్ పర్సన్స్ అవ్వడానికి వీళ్ళలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే, ఆల్ దీస్ ఆర్ డిజేబుల్ పర్సన్స్, అంటే వీళ్ళందరూ డిజేబుల్ పర్సన్సే, కానీ దే హ్యావ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. దే ట్రై అగైన్ అండ్ అగైన్ ఇఫ్ దే ఫెయిల్, అంటే వాళ్ళు ఒకేసారికే సక్సెస్ అనేది ఎప్పటికీ రాలేదు. వాళ్ళు ట్రై చేసి ఇలా ట్రై చేయడం వల్ల అంటిల్ దే ట్రై అగైన్ అండ్ అగైన్ ఇఫ్ దే ఫెయిల్, అంటే వాళ్ళు ఫెయిల్ అయినప్పటికీ కూడా, అంటే ఏదైనా ఒక పని చేస్తున్న వాటిలో ఫెయిల్ అయినప్పటికీ కూడా దాని ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూ వాళ్ళు పర్సన్స్ అనేవాళ్ళు వీళ్ళందరూ గ్రేట్ పర్సన్స్గా పిలువబడుతున్నారు అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what qualities do you think a person requires to become successful? So here these persons are required to become successful. ఏ విధంగా అయ్యారు అంటే, some of the qualities are there. What are the qualities? పాజిటివ్ యాటిట్యూడ్, అంటే మనం ఖచ్చితంగా సాధిస్తాము అనే పాజిటివ్ యాటిట్యూడ్. కరేజ్, మెయిన్గా ఉండాల్సింది అదే, ధైర్యము. అండ్ హోప్, నమ్మకం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సాధిస్తాను అనే కాన్ఫిడెన్స్. అండ్ నెక్స్ట్ డిటర్మినేషన్, అంటే పని పట్ల శ్రద్ధ. డెడికేషన్, చాలా జాగ్రత్తగా ఉండడం. డిసిప్లైన్, ఇది ఇంపార్టెంట్. అండ్ విల్ పవర్, అంటే చేసి చూపిస్తామనే విధంగా. నెక్స్ట్ గుడ్ క్యారెక్టర్. సో దీస్ ఆర్ ద qualities the persons requires to become a successful. Okay, so these 2 questions are completed, and next we'll entering into a reading. A reading loki enter avudamandi. So a reading lo first vachesi, imagine having no arms to stretch in the morning, to help you scratch that itch, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard, or get you from point A to point B. Then imagine both at once, which is what Nick Izikik has faced his whole life. Have you heard something like this before? దీనికి అర్థం ఏంటంటే, ఫస్ట్ ఈ టైటిల్ యొక్క మీనింగ్ ఏంటో నేర్చుకుందాం. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, అంటే యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే వే ఆఫ్ థింకింగ్ అండ్ బిహేవియర్, అంటే మనం ఆలోచించే విధము, మనం ప్రవర్తించే విధానము బట్టే ఆల్టిట్యూడ్ అనేది ఆధారపడి ఉంటుంది. యాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ ఆల్టిట్యూడ్. సో ఇక్కడ ఒకటి చెప్తున్నాను మనకి, ప్రొద్దున లేచిన వెంటనే మీ ఆర్మ్స్, అంటే మీ భుజాలని స్ట్రెచ్ చేయండి. ఎలా మీకు హెల్ప్ చేస్తాయి అంటే, ఏదైనా మనకి దురద పెట్టినప్పుడు గోక్కడం కానీ ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. టు అలౌ ద రాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్, అంటే ఎవరి మీదన్నా ఇలా చేతులు చాచడం, ఆ విధంగా అనమాట. సో సపోజ్ మీరు ఏదన్నా ఒక బాల్ని కిక్ చేయాలంటే దేంతో కిక్ చేస్తారు? లెగ్స్. సపోజ్ ఒకవేళ లెగ్స్ లేకుంటే ఏం చేస్తారు మీరు? ఏ విధంగా రన్ చేస్తారు? ఏ విధంగా వాక్ చేస్తారు? ఏ విధంగా సైకిల్ మీరు రన్ చేస్తారు? సమ్ డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేకనమాట. అంటే ఇవన్నీ లేవనుకోండి, అంటే కాళ్ళు చేతులు లేవనుకోండి, మీరు ఇవన్నీ చేయగలుగుతారా? ఇవి లేనప్పుడు ఎంత బాధపడతారు? అలాంటి బాధ నిక్ విజికిక్ అనే అతను ఫేస్ చేశాడండి. హ్యావ్ యూ హియర్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్, అంటే ఎప్పుడైనా మీరు విన్నారా ఇతని గురించి అని అంటున్నాను. నెక్స్ట్, నిక్ విజికిక్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఇక్కడ చూడండి, అతనికి ఆర్మ్స్ కానీ లెగ్స్ కానీ లేవన్నమాట. ఆ విధంగా ఆయన జన్మించాడు. బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. ద బ్రేవ్ 26 years ఓల్డ్ హూ ఈజ్ మైండ్లీ అ టార్జో, అంటే ఇతను 26 years ఓల్డ్ అప్పటికి. హీ ఈజ్ మైండ్లీ టోర్జో అంటే ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ. హియర్ ఇట్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, నో లెగ్స్ అండ్ నో ఆర్మ్స్. నెక్స్ట్, ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, అంటే ఇలా ఉన్నప్పటికీ కూడా ఆయన
ఫుట్బాల్ ఆడతారు, గోల్ఫ్ ప్లే చేస్తాడు, స్విమ్మింగ్ చేస్తాడు అండ్ సర్ఫింగ్ కూడా చేస్తాడనమాట. డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్, అంటే ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్స్ టు కిక్. అంటే ఫుట్బాల్ ఆడేటప్పుడు కిక్ చేస్తారు కదా, కిక్ చేయడానికి ఏది అతనికి సహాయపడుతుంది అంటే లెఫ్ట్ హిప్. ఈ లెఫ్ట్ హిప్ అనేది ఎలా ఉంది అంటే స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ అండ్ హీ యూజెస్ హిస్ వన్ ఫుట్ టు టైప్. అంటే ఒక చిన్న పాదం ఉంది కదా, దాంతోనే అతను టైప్ చేస్తుంటాడు. రైట్ విత్ పెన్, అంటే కాళ్ళతోనే రాస్తుంటాడు అనమాట. ఆ లిమ్ ఉంది కదా, లెఫ్ట్ హిప్, స్మాల్ ఫుట్ ఆన్ ద లెఫ్ట్ హిప్. అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్, అంటే కాళ్ళ వేళ్ళ మధ్యలో పెట్టుకొని రాస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా చూడండి, చాలా కష్టమైన పని కానీ ఈయన ఈజీ చేసేస్తున్నాడు. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, అంటే అతను ఆ యొక్క స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ మీద ఉంది కదా, అతను దాన్ని ఒక తమాషాగా ఒక పేరు పెట్టారు, ఏంటంటే చికెన్ డ్రమ్ స్టిక్. చికెన్ డ్రమ్ స్టిక్ మీన్స్ లోయర్ పార్ట్ ఆఫ్ ద లెగ్ ఆఫ్ ఏ చికెన్. అండ్ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్, ఇక్కడ నిక్ రుచికి అతను ఎక్కడ జన్మించాడు అంటే మెల్బోర్న్ ఎక్కడ ఉంది, ఆస్ట్రేలియా. బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్, కానీ మెల్బోర్న్లో జన్మించినా కూడా అతను ప్రస్తుతానికంటే నెక్స్ట్ 26 years ఓల్డ్ ఉన్నప్పుడు అతను ఎక్కడ ఉన్నాడంటే లాస్ ఏంజల్స్లో ఉన్నాడు. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. నెక్స్ట్, వాటర్ స్పోర్ట్స్ ఆర్ అండ్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లే గోల్ఫ్ విత్ ఏ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్ అండ్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. వాటర్ స్పోర్ట్స్ అంటే స్విమ్మింగ్ అనమాట. స్విమ్మింగే కాదు, ఇంకా చాలా ఉంటాయి వాటర్ స్పోర్ట్స్. అవి ఒకటే కాదు, తను ఏం ఆడతాడు, గోల్ఫ్ ప్లేయింగ్, అంటే ఇది కూడా ఒక రకమైన ప్లే. అండ్ టక్రీస్ చిన్, అంటే ఇది ఏం చేస్తారంటే గోల్ఫ్ ఆడేటప్పుడు అది స్టిక్ ఉంటుంది కదా, అతన్ని చిన్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా కొడుతూ ఉంటాడనమాట. ఆ యొక్క గోల్ఫ్ అని ఆడుతూ ఉంటారు ఈ విధంగా. అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇంతకీ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటి అంటే ఇంగ్లాండ్ ప్రైమరీ ఫుట్బాల్ లీగ్, అంటే ఫుట్బాల్ ఆడుతుంటారు కాబట్టి ఈయన దాంట్లో చాలా ఆసక్తి కనబరుస్తాడనమాట. హస్ పేరెంట్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. ఎ డెసిజన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్ బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిజన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. తన పేరెంట్స్ తనని స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఎవరైనా సరే డిజబిలిటీ పర్సన్ ఉంటే అలాంటి స్పెషల్ స్కూల్స్కి పంపిస్తారు, కానీ మా పిల్లాడు చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు, అలాంటి స్కూల్కి మేము పంపించాలి అనుకోలేదని వాళ్ళ డెసిజన్ చేంజ్ చేసుకున్నారనమాట. దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. వెన్ నిక్ వాజ్ బోర్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వొమిట్. అంటే నిక్ పుట్టిన వెంటనే వాళ్ళ ఫాదర్ చూడ్డానికి వచ్చాడనమాట. నిక్ ఫాదర్ చూసిన వెంటనే తనకి చాలా సర్ప్రైజింగ్గా ఉంది, ఎందుకంటే చిన్నప్పుడు కాళ్ళు చేతులు లేకుండా ఉంటే ఎలా అందవికారంగా ఉంటారు కదండి, ఆ విధంగా చూసిన వెంటనే అతను బయటికి వచ్చేసి వొమిట్ చేసుకున్నాడు అనమాట. హిస్ డిస్ట్రాట్ మదర్, డిస్ట్రాట్ మీన్స్ వెరీ వరీడ్ అండ్ అప్సెట్, అంటే ఎవరైనా కొడుకుని చూసినా హ్యాపీగా రియాక్ట్ అవ్వాలి, కానీ కొడుకు ఈ విధంగా ఉన్నాడేంటి అని ఆమె కూడా చాలా బాధపడింది అనమాట. హీ కుడెంట్ బ్రింగ్ హర్సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. అంటే తనని పట్టుకోవడానికి కూడా తనకి అంత బాధ అనిపిస్తుంది అనమాట. 4 months ఓల్డ్ వరకు తనని దగ్గరికి తీసుకోలేదు వాళ్ళ మదర్, నిక్ వాళ్ళ మదర్. హిస్ డిజబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్, ఏ రేర్ అక్కరెన్స్ కాల్డ్ ఫోకోమేలియా. అంటే అతని డిజబిలిటీ అనేది వచ్చింది కదా, అది ఎంత ప్రయత్నించినా ఎవరికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ దొరకలేదన్నమాట. అది చాలా మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది ఆ డిసీజ్, దాని పేరే ఫోకోమేలియా. అండ్ Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still balanced herself, he said. అంటే తను అనుకుంటున్నాడు మా అమ్మ మదర్ కదా, మా మదర్ నర్స్ అయినా కూడా తను చాలా జాగ్రత్తలు తీసుకొని ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో, కానీ ఎందుకు నాకు ఇలా జరిగింది అని తను బాధపడుతున్నాను అనమాట. తను ఖచ్చితంగా ప్రతిదీ రైట్ స్టెప్పే తీసుకొని ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో, కానీ తనంతకు తానే అనుకుంటుంది ఇప్పటికి ఏమైనా లోపం చేసినానా నేను నా కొడుక్కి అని బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇట్ వాస్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్
రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దే బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. అంటే ఇది చాలా కష్టం, ఎందుకంటే తన కాళ్ళ మీద తను నిలబడడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆయన కాళ్ళు చేతులు మంచిగా ఉంటే ఎవరైనా చేస్తారు, కానీ ఇక్కడ ఆ విధంగా లేదు కాబట్టి. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. అంటే నిక్ ఫాదర్ వచ్చేసి 18 months ఉన్నప్పుడు నిక్కు వాటర్లోకి వేశాడనమాట. అంటే ఎందుకు వేశాడు అంటే తనకి ధైర్యంతో స్విమ్ అనేది నేర్చుకోవాలి, అంటే ఈత కొట్టడం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న ఆ విధంగా చేశాడు. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేటింగ్ బోర్డ్. తర్వాత నిదానంగా ఫుట్బాల్, స్కేట్ బోర్డింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను. ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అంటే ఇది ఒక ఫుట్బాల్ లీగ్ అనమాట. నెక్స్ట్, నిక్ ఫాదర్ వాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్. నిక్ ఫాదర్ వచ్చేసి నిక్ వాళ్ళ మదర్ వచ్చేసి నర్స్ అండ్ నిక్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్. హీ థాట్ హిజ్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిస్ టో అట్ జస్ట్ 6 years old. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, తను పెన్ టోస్ మధ్యలో అంటే వేళ్ళ మధ్య భాగంలో పట్టుకొని రాస్తాడు అని. తర్వాత తను కంప్యూటర్ ప్రోగ్రామర్ కాబట్టి వీళ్ళ ఫాదర్ నిక్ వాళ్ళ ఫాదర్ అందుకు అతను ఎలా టైప్ చేయాలో నేర్పించాడనమాట నిక్కి. ఎప్పుడు అంటే 6 years ఉన్నప్పుడు. ఎవరికి? నిక్కి. హిజ్ మామ్ ఇన్వెంటెడ్ ఎ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మీన్ హీ కుడ్ హోల్డ్ ఎ పెన్ అండ్ పెన్సిల్. తర్వాత వాళ్ళ మదర్ ఏం చేసిందంట, తను ఇలా పెన్ అనేది ఇలా పట్టుకోవడానికి, పెన్ కానీ పెన్సిల్ కానీ పట్టుకోవడానికి ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ని కాళ్ళకనమాట అమర్చింది. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్. అంటే చాలామంది నిరాశపరిచింటారు, తర్వాత చాలా బాధలు ఎదుర్కొని ఉంటాడు. అయినప్పటికీ హిస్ పేరెంట్ ఇన్సిస్టెడ్ అంటే చాలా హెల్ప్ చేశారు. ఎవరు? పేరెంట్స్. ఆన్ హిజ్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. అంటే ఇతని మామూలు స్కూల్లోనే, మెయిన్ స్ట్రీమ్ స్కూల్లోనే చదివించారు. ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిజన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ. తను అంటున్నాడు, మా పేరెంట్స్ నన్ను స్పెషల్ స్కూల్లో కాకుండా నార్మల్ స్కూల్లోనే చదివించారు, చాలా బెస్ట్ డెసిజన్ తీసుకున్నారు వాళ్ళు అని అంటున్నాడు. యాడ్స్ నిక్, హూ లెటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. తర్వాత కొంచెం బాగా ఫర్దర్గా చదువుకొని తర్వాత అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్లోకి అడుగు పెట్టాలనుకున్నాడు. ఇది చాలా కష్టమే, కానీ తనకు తాను నిరూపించుకునే టైం వచ్చింది అని అనుకున్నాడు. నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. ఎవరైతే నిక్ని బాధ పెట్టారో, ఎవరైతే నిక్ని చులకనంగా చూసారో, హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. అంటే అప్పట్లో అతను నడవలేడు, ఏమీ చేయలేడు కదా, అందుకు అప్పుడు ఏం చేశారంటే ఎలక్ట్రిక్ వీల్ చైర్ అంటే మూవ్ అవ్వడానికి, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ అవ్వడానికి వీల్ చైర్ని వాడేవాడనమాట. అండ్ ఏ టీమ్ ఆఫ్ క్యారీర్స్ టు హెల్ప్ హిమ్. అంటే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, పక్కనే వాళ్ళ అసిస్టెంట్స్ కావచ్చు, అతన్ని కేర్గా చూసుకుంటారనమాట అతని కోసం. ఈ వాజ్ డీప్లీ డిప్రెస్ వెన్ ఐ వాజ్ 8 years old. 8 years వచ్చినప్పుడు తాను చాలా బాధపడ్డాడనమాట, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే హీ సెడ్, ఐ వెంట్ టు మై మామ్ క్రయింగ్ అండ్ టోల్డ్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, మమ్మీ నాకు బ్రతకాలని లేదు, చనిపోతాను, నేనంతకు నేనే ఆత్మహత్య చేసుకుంటాను అని అంటాడు. ఎందుకంటే ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్, I hated God for doing this to me. I was terrified what would happen when my parents weren't there to look after me. నాకు చాలా బాధగా అనిపిస్తుంది, అసలు గాడ్ ఎందుకు నా విషయంలోనే ఇలా చేశాడు, నాకు ఏ విధంగా నన్ను తర్వాత చూసుకునే వాళ్ళు ఎవరున్నారు, పేరెంట్స్ గిన లేకపోతే అని బాధపడ్డాడనమాట. I could brush my own teeth with a wall mounted brush and wash my own hair with pump యాక్షన్ సోప్, బట్ దెర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. నాకు తెలుసు, నేను నా ఓన్ టీత్ని నేనే నా టీత్ని నేనే ఓన్గా బ్రష్ చేస్తాను అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ ఏ పంప్ యాక్షన్ సోప్. అంటే ఈ విధంగా నేను ఆ పనులు నేను చేసుకుంటాను, బట్ దెర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. అంటే కొంచెం మాత్రమే, నేను కొన్ని పనులు చేసుకోలేను అని అంటాడు. అట్ ఏజ్ ఆఫ్ 10 Nick tried to drown himself in the bath, but luckily the attempt was successful. తను అనుకోకుండా తనంతకు తాను బాతింగ్ టబ్లోకి పడిపోవాలనుకున్నాడు, కానీ అదేమైందంటే సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ లాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్, హీ సెడ్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్
friends and family, Nick managed to pull through to become an international symbol of dream ఓవర్ అడ్వర్సిటీ. తర్వాత అతను ఏం చేశాడంటే తన యొక్క స్ట్రెంగ్త్తో, తన యొక్క కృషితో ఆ బాత్ టబ్లోకి పడిపోయిన వెంటనే లక్కీగా అదేమైందంటే తనంతకు తానే డ్రోన్ టు హిమ్సెల్ఫ్ ఉండొచ్చు అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో అతను ప్రయత్నించాడనమాట తనంతకు తానే. ఈ విధంగా తనకి ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ తనకు ఈ విధంగా సహాయం చేసుకుంటూ ఉన్నాడు. సో అందుకే తను an ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంప్ ఓవర్ అడ్వర్సిటీ. ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కూడా ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంప్ ఓవర్ అడ్వర్సిటీ. And when I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. అంటే ఇతనికి 13 years వచ్చినప్పుడు తను న్యూస్ పేపర్ ఆర్టికల్లో చదివాడనమాట. ఒక డిజేబిలిటీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అంటే గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేశాడు. తర్వాత అండ్ హెల్ప్ టు అదర్స్, ఈ విధంగా తను ఒక న్యూస్ పేపర్లో చదివాడనమాట. ఇతనికి అప్పుడు ఎంత ఏజ్ ఉంది అంటే 13 years ఏజ్ ఉన్నప్పుడు. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ యాజ్ లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. నేను అనుకుంటున్నాను నాకు గాడ్ ఎందుకు ఈ విధంగా చేశాడు అంటే నేను ఒకరి జీవితంలో ఒక ఆశను నింపాలి అని అనుకున్నాను అనమాట. ఇట్ వాస్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎన్కరేజ్ అదర్ పీపుల్. అంటే చాలామంది కుంగిపోతూ ఉంటారు కదా జీవితంలో, ఏం చేయలేను అని, అలాంటి వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్ అవుతాను అని చెప్పి తను డిసైడ్ చేసుకుంటాడు. అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. అంటే ఈ న్యూస్ పేపర్లో చదివాను కదా, ఆ ఆర్టికల్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది, నేను ఏం చేయాలో కూడా నాకు తెలిసిపోయింది, అర్థమైంది అనుకొని తను ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా మారాలి అని అనుకున్నాడు. I decided to be thankful for that what I do have, not get angry about what I don't. అంటే నాకు చాలా బాగా అర్థమైంది, నేను ఒక విషయంని డిసైడ్ చేసుకున్నాను, ఈ విధంగా ఆర్టికల్ ఇచ్చినందుకు నాకు చాలా యూజ్ అయింది, ఎక్కువ కోపంగా ఏమీ ఫీల్ కాకోకుండా ఏం చెయ్యకూడదు అనేది కూడా నాకు అర్థమైంది అని తను అంటున్నాడు. అండ్ I looked at myself in the mirror and said, you know what, the world is right that I have no arms and legs, but they will never take away the beauty of my eyes. అంటే మిర్రర్లో తనంతకు తాను చూసుకుంటూ నాకు తెలుసు, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, నీకు తెలుసా ఏంటి ఈ ప్రపంచంలో ఏంటి కరెక్టో తెలుసా, నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. అంటే నాకు కాళ్ళు లేవు చేతులు లేవు అనేది కాదు, నా ఐస్ బ్యూటీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ మై ఐస్ అని చెప్తున్నా. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. ఐ వాంటెడ్ అంటే నేను ఏమిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఏదైతే మంచిదో అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అంతేకాని కాళ్ళ మీద చేతుల మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, ఎక్కువగా కోప్పడకూడదు. సో నేను ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి అంటున్నాడు అనమాట. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. అంటే మన మూఢనమ్మకాలు అవి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ తొలగట్టేసి మన స్ట్రెంగ్థెన్ మీద మనం డిపెండ్ అయ్యింది. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్, సెడ్ నిక్. అంటే అవి ఏమీ కాదు, దేర్ ఆర్ నాట్ దే టు రన్ అస్ ఓవర్, అవంతా స్ట్రెంగ్థెన్కి మించింది ఇంకేమీ లేదు అని అంటున్నాడు. ఇన్ 1990 నిక్ వాన్ అన్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ ప్రిజర్వెన్స్. అతనికి 1990లో తనకు ఒక ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది వచ్చిందనమాట. ఎవరికి అంటే నిక్కి. ఎందుకు వచ్చింది అంటే బ్రేవరీ అంటే చాలా సాహసవంతుడు, అండ్ ప్రిజర్వరెన్స్ అంటే the quality of continuing to try to achieve a particular aim despite difficulties. అంటే చాలా డిఫికల్టీస్ అంటే ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా తను ట్రై చేస్తూనే ఉంటాడనమాట. అలాంటి వాళ్ళని ఏమంటారంటే ప్రిజర్వరెన్స్ అని అంటారు. బ్రేవరీ అంటే చాలా ధైర్యశాలి. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్ at traffic lights was looking at me interestingly. She could only see my head, so I decided to do a 360-degree spin అంటే రౌండ్ అనమాట ఇన్ ద కార్ సీ టు ఫ్రీక్ హర్ అవుట్. అంటే ఒకసారి ఏమైందంటే నేను కార్ నడిపేటప్పుడు ఒక గర్ల్ ట్రాఫిక్ లైట్స్ మధ్య నన్ను చూస్తూ ఉందన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా. అంటే ఆ గర్ల్కి ఏం కనిపిస్తుంది అంటే తన ఫేస్ ఒకటే కనిపిస్తుంది, ఇతని ఫేస్ ఒకటే. తను ఏమనుకున్నాడు, నిక్ 360 డిగ్రీ స్పిన్ చేద్దాము కార్లోని అని అనుకున్నాడు అనమాట. టు
C2 freak out. Freak out means make somebody shocked or surprised. చాలా షాకింగ్ సర్ప్రైజింగ్గా ఆ గర్ల్ చూస్తోందనమాట. హర్ ఫేస్ వాజ్ లైక్ ఏ ఓ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. షీ స్పెడ్ ఆఫ్ రియలీ క్విక్లీ. అంటే తను చాలా సంతోషంగా ఆశ్చర్యకరంగా చూస్తుంది, ఏంటిది అనేసి అనమాట. Nick began traveling the world in 2008 and went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. తర్వాత నిక్ ఏం చేస్తాడంటే టోటల్గా వరల్డ్ మొత్తం తిరుగుతున్నారు కదా. 2008లో అతను హవాయికి వెళ్ళాడనమాట. ఎందుకంటే తన సర్ఫింగ్ మాస్టర్ని కలవడానికి. అంటే తను సర్ఫింగ్ చేస్తాడు, గోల్ఫ్ చేస్తాడు, ఫస్ట్లో మనం డిస్కస్ చేసాం కదా. సో సర్ఫింగ్ మాస్టర్ పేరు ఏంటి అంటే బెథానీ హ్యామిల్టన్. ఈమెకు 12 years ఉన్నప్పుడు తన యొక్క చెయ్యి అనేది షార్క్ తినేసిందనమాట. ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఏ షార్క్. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. అంటే తను చాలా అమేజింగ్, అంటే తనకి గురువు కదా తను, బెథానీ హ్యామిల్టన్. షీ థాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ వాజ్ టెరిఫైడ్ అట్ ఫస్ట్, బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఐ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రెట్టి వెల్. అంటే సర్ఫింగ్ అంటే ఇలా వాటర్లో సర్ఫింగ్ చేయడంనే, వాటర్లో ఈ విధంగా వెళ్ళడాన్ని సర్ఫింగ్ అంటారనమాట. ఇది నేర్చుకోవడం కోసం ఫస్ట్ తను చాలా ఇబ్బంది పడ్డాడు. చూడండి ఈ విధంగా తనని టై చేశారనమాట, అంటే కిందకు పడిపోకుండా. ఈ విధంగా తను ఫస్ట్ అలా వచ్చినప్పుడు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఎదుర్కొన్నాడు. తర్వాత నిదానంగా తను నేర్చుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ నిక్ క్విక్లీ లర్న్ హౌ టు డూ 360 స్పిన్ ఆన్ హిస్ బోర్డ్. ఈ విధంగా ఈ బోర్డ్లో ఏ విధంగా ఒక రౌండ్ వేయడాన్ని బాగా నేర్చుకున్నాడు అనమాట. అండ్ ఎ ఫియర్ దట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ వితిన్ 48 hours. అంటే 48 hoursలో తను ఒక సర్ఫర్ మ్యాగజైన్లోకి పేపర్లోకి వచ్చాడు. అండ్ తనే నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్. అంటే ఎవరూ చేయని విధంగా ఈ విధంగా ఇతను చేశాడు అని చెప్పి మ్యాగజైన్లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. అంటే అతని న్యూస్ అనేది అందులోకి వచ్చింది. హీ సెడ్ బట్ ఐ హ్యావ్ ఎ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ హ్యావ్ గ్రాట్ పెట్టి గుడ్ బ్యాలెన్స్. అంటే చాలా తక్కువ ఉంది ఈ టైంలో, అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో కానీ నేను చాలా బాగా బ్యాలెన్స్ చేయగలిగాను, అందుకే ఈ విధంగా నేను 360 స్పిన్ అనేది చేయడం జరిగింది అని చెప్పి అతను చెప్పుకొని వచ్చాడనమాట. హీ హ్యాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఎ మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్ టు ఓవర్ 24 countries స్పీకింగ్ టు ద గ్రూప్స్ అప్ టు 110,000 పీపుల్స్. అంటే ఈ విధంగా తను ఆల్ ఓవర్ ద కంట్రీస్, అంటే వరల్డ్ మొత్తం అతను తిరిగి ఈ విధంగా తనకు ఒక ఫుట్బాల్ ఫ్యాన్, మోటివేషనల్ స్పీకర్గా, తర్వాత ఫుట్బాల్ ఫ్యాన్గా ఇతను చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అండ్ 24 countries ఇతని గురించి మాట్లాడడం, గుంపులుగా మాట్లాడడం జరిగిందనమాట. హీ మూవ్ టు లాస్ ఏంజల్స్ ఇన్ 2007. ఇతను 2007కి లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోయాడు. అండ్ ప్లాన్ టు కంటిన్యూ ట్రావెల్ ద వరల్డ్ ఇన్ 2009. హీ విజిటెడ్ సౌత్ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్. 2008 కెనాయ్ మియాహారా, a beautiful young girl whose mother was a Mexican, whose father was a Japanese. అంటే ఈ విధంగా తను 2007లో లాస్ ఏంజల్స్కి, తర్వాత టోటల్గా వరల్డ్ అంతా ట్రావెల్ చేస్తున్నాడు కదా. 2009లో సౌత్ అమెరికాకి అండ్ మిడిల్ ఈస్ట్కి, తర్వాత 2008లో కెనాయ్ మియాహారా అని మీట్ అయ్యాడనమాట. ఏ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ హూజ్ మదర్ వాజ్ ఎ మెక్సికన్. వీళ్ళ మదర్ అంటే కెనాయ్ మియాహారా వాళ్ళ మదర్ వచ్చేసి మెక్సికన్ అండ్ ఫాదర్ వచ్చేసి జపనీస్. అటెండ్ ఏ మీటింగ్ వెర్ నిక్ వాజ్ ద గెస్ట్ స్పీకర్ ఇన్ టెక్సాస్. అంటే ఇక్కడ తను ఒక మోటివేషనల్ స్పీకర్గా చెప్తున్నప్పుడు వీళ్ళ ఇద్దరు అక్కడికి అటెండ్ అయ్యారనమాట. కెనాయ్ వాజ్ అట్రాక్టెడ్ టు నిక్స్ మెసేజ్. అంటే కెనాయ్ చాలా అట్రాక్ట్ అయిపోయింది, ఆకర్షితురాలు అయిపోయింది నిక్ చెప్పే మాటలకి. ఇక్కడ చూడండి మనకి చాలా చక్కగా కనిపిస్తుంది నిక్ స్పీచ్ అట్ ఏ స్టేడియం. ఇక్కడ ఎంతమంది పీపుల్స్ అతని యొక్క మోటివేషనల్ స్పీచ్ని వినడానికి వచ్చారనమాట. నెక్స్ట్ నిక్ ప్లేయింగ్ గోల్ఫ్. సో ఈ విధంగా తన చిన్ దగ్గర అది పెట్టుకొని ఈ విధంగా గోల్ఫ్ని ప్లే చేస్తూ ఉంటాడు. ఈమె కెనాయ్ మియాహారా. From that time they were in touch each other to share their ideas and giving hope to needy, and they become close friends. అప్పటి నుంచి కెనాయ్కి చాలా ఇంట్రెస్ట్ అయిందనమాట నిక్ పైన. ఆ విధంగా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. ఫైనలీ దే ఫెల్ ఇన్ లవ్ విత్ దేర్ ఎంగేజ్మెంట్ హ్యాపెన్ ఆగస్ట్ 2011. తర్వాత వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ కూడా జరిగింది 2011 ఆగస్ట్లో. నిక్ పుట్ ద ఎంగేజ్మెంట్ రింగ్ ఆన్ కెనాయ్స్ ఫింగర్. తను
ఎంగేజ్మెంట్ రింగ్ని కెనాయ్స్ ఫింగర్కి పెట్టాడనమాట. ఏ విధంగా పెట్టాడు అంటే విత్ హిజ్ మౌత్, అంటే తన చేతులు లేవు కదా, అందుకే తన మౌత్తో తన యొక్క వేలికి ఉంగరం అనేది తొడిగాడు. అండ్ సెడ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ వాంట్స్ టు హియర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హిజ్ మ్యాన్స్ మౌత్, బేబీ ఐ లవ్ యూ. అంటే ఎవరైనా సరే, ప్రతి ఏ అమ్మాయినా సరే ఈ విధమైన మాటలు వినడానికి చాలా ఆసక్తిగా ఉంటుందన్నమాట. నిక్ అండ్ కెనాయ్ గాట్ మ్యారీడ్ ఆన్ February 12, 2012 and February 13, 2013 they were blessed with a birth of a healthy baby boy with full body. అంటే ఈ విధంగా తనకి ఈ టైంలో తనకి మ్యారీడ్ అయింది. తర్వాత వాళ్ళిద్దరికి ఈ టైంలో తనకి ఒక బేబీని బేబీ బాయ్కి జన్మనిచ్చిందనమాట. కానీ ఎలాంటి బాడీ అనమాట, ఫుల్ బాడీ. అంటే ఇతనికి డిస్పైట్ ఆఫ్ డిఫికల్టీస్ ఉన్నా, అంటే ఇతను ఫోకమెలియా డిసీజ్తో ఉన్నా కూడా తనకి నెక్స్ట్ జనరేషన్ తనకు ఆ విధంగా లేకుండా ఫుల్ హెల్తీగా ఉన్నాడు. అండ్ నిక్ అండ్ కెనాయ్ రోట్ అండ్ ఇన్స్పిరేషనల్ బుక్. ఇద్దరు కలుసుకొని ఒక బుక్ రాశారు, దాని పేరు లవ్ వితౌట్ లిమిట్స్ టుగెదర్ అండ్ వాజ్ పబ్లిష్ ఇన్ 2014. ఇది 2014లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్, ఇఫ్ యూ ఫెయిల్ యూ ఆర్ గోయింగ్ టు ట్రై అగైన్, ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వి రియలైజ్. అంటే మనం తెలుసుకోవాలి, ఎంత ప్రయత్నించే కొద్దీ మనకి సక్సెస్ అనేది అంత చేరువుగా ఉంటుంది, అంతేకాని నువ్వు దాన్ని మధ్యలో విడిచిపెట్టకూడదు అని అంటాడు అనమాట. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్, ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్ సెడ్ నిక్. అంటే నువ్వు కూడా ఆ విధంగానే ఫినిష్ చేస్తున్నావు ఏమైనా టాస్క్స్ అనేది అని అడుగుతున్నాడు. I tell people to keep on getting up when they fall and to always love themselves, he said. అంటే నేను చెప్తున్నాను, చాలామందికి పడినా కూడా తర్వాత మళ్ళీ లేవాలి, వాళ్ళంతకు వాళ్ళనే ఫస్ట్ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి, వాళ్ళలో స్పిరిట్ అనేది ఉండాలి అని అతను చెప్తున్నాడు. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1% దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. కనీసం నా జీవితంలో ఒక్కరిని ఇన్స్పిరేషన్ చేసినా కూడా నా జీవితం ధన్యం అయిపోయిందని తను అనుకుంటాడంటే మై లైఫ్ ఈజ్ డన్, కంప్లీట్లీ డన్ అని అనుకుంటాడంట. సో ఇది ఈ యొక్క ఫస్ట్ లెసన్. మీకు వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.